ల్యాండ్‌లో అడ్వాన్స్ ఆపరేషన్స్ మనం చూసుకున్నప్పుడు భూమి ఉంటుంది రికార్డ్స్ గ్ర ఎగ్జిస్టింగ్ అబ్స్ట్రాక్ట్ మొత్తం చాలా రాంగ్స్ ఉంటాయి. ఆహ్, ఎగ్జిస్టింగ్ డ్రాఫ్టింగ్ అంటే ఓవర్ ఎంట్రీ, బిలో ఎంట్రీలోకి తీసుకురావడం, ఫార్మర్స్ తిరగడం, ఆడెక్కకపోవడం, అది తలకాయ నొప్పి తప్పితే ఇక్కడ నాకేం కొత్తగా అనిపించలేదు. దీన్ని ఓవర్‌గా ఆహ్, ఆ జియోస్పేషియల్ లేయర్స్ ఏవైతే ఉన్నాయో అడ్వాన్స్‌గా ట్రైనింగ్ చేసి ఫార్మర్స్‌కి బెటర్ వేస్‌లో వర్క్‌ను ఎలా ఇంప్రూవ్ చేయాలి, ఎక్కడెక్కడ వర్క్ ఫోర్స్‌లో ఎట్లా బెటర్‌నెస్ తీసుకురావాలి. అది మనం కన్సర్న్‌గా చూసుకున్నప్పుడు ఎంత జీఎస్ లెవెల్ ఆఫ్ హైరార్కీ, కార్డ్ ఆపరేషన్స్ దాంట్లో మార్పులు, చేర్పులు టీమ్స్ ఏవైతే ఉన్నాయో యాస్ పర్ ఎక్స్‌పెక్టెడ్ రీతిలో ఎవరు హైరార్కీ ఆఫ్ గవర్నమెంట్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో పార్టీ వైస్ ఇది తీసుకొచ్చారు. కాకపోతే పీపుల్స్‌కి అంత రీచ్ అయ్యే విధంగా అయితే ఏం లేదు. కాకపోతే పీపుల్ ద్వారా ఎలక్ట్ అయ్యి ఏదో డేటా మేనేజ్ చేస్తా ఉంటారు గానీ, అంత గ్రౌండ్ లెవెల్‌లో చూసుకున్నప్పుడు అంత ఏమి ఉండదు. కంప్లెయింట్స్ ఇచ్చినా గూడా యాస్ మచ్ దట్ మచ్ ఆఫ్ యాస్ ఫర్ ట్రూత్ టేబుల్ చూసుకున్నప్పుడు జరగాల్సిన వాళ్ళకి బెనిఫిట్ అవ్వాల్సిన రీతిలో ఏమన్నా అవుతుందంటే, అతను ఏమన్నా ప్రాబ్లమ్ మీద మాకిది ప్రాబ్లమ్ ఉంది కరెక్ట్ చేయండి అంటే, గ్రౌండ్ లెవెల్‌లో చూసుకున్నప్పుడు దట్ మచ్ ఆఫ్ రియాలిటీలో పాసిబిలిటీ అనేది అవ్వదు. దీనివల్ల ఏమన్నా రైతుకేమన్నా అడ్వాంటేజ్ అంటే తిరగడం తప్పితే ప్రతిఫలం ఉండదు. కాకపోతే ఈ పార్ట్‌నంతా కొద్దిగా పక్కన పెడితే ఫార్మర్‌కి రియల్‌గా ఎలా యూజ్‌ఫుల్ వేలో బెటర్‌నెస్ తీసుకురావాలని చూస్తే మెయిన్‌గా మనకు ఏదో ఒక పైరనేది ఫీల్డ్ మీద ఎగ్జాంపుల్‌గా చూసుకున్నప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్‌గా పెసరో ఏదో ఒకటి ఏసారు. ఇక్కడ మెయిన్‌గా ఏదైతే మనకు ఇక్కడ ఫీల్డ్ లెవెల్‌లో ఏసున్నారో దీన్ని మొత్తం ఒక ప్లేస్‌కి తీసుకురావాలి. మెయిన్‌గా ఇక్కడ ఉండే డేటా ఎన్ని డేస్‌లో వర్క్ అనేది ఆహ్, ప్రాసెస్ అవుతూ వస్తుంది. 11థ్ డే 2 టైమ్స్ అనేది ఫీల్డ్‌లో చేశాను. తర్వాత ఫీల్డ్‌లో 10థ్ డేలో వర్క్ జరిగింది. అదేవిధంగా ఫీల్డ్‌లో ముందు రోజు ఒకసారి జరిగింది. దీన్ని రియాలిటీగా మనం చూసుకున్నప్పుడు ఎక్కడెక్కడ ఈ ప్లేసెస్‌లో ఎగ్జిస్టింగ్స్‌లో ఉన్నాయో డేటా మొత్తం వచ్చేసి అన్ని ప్లేసుల్లోకి వెళ్ళడం, పిక్ చేసుకోవడం, ఏదైతే సెంట్రలైజ్డ్ ఎక్కడైతే ఇదే ఇక్కడ ఎట్టున్నారో ఆ ప్లేస్‌లోకి మొత్తం తీసుకొనొచ్చి పెట్టడం. ఇక్కడ మనకు 3 డేస్ లాగ్స్ ఏవైతే ఉన్నాయో ఫీల్డ్ లెవెల్‌లో 1-4 మొత్తం 4 టైమ్స్ మనకు ఫీల్డ్ లెవెల్‌లో ఏదైతే చెత్త తీసుకోవడం, శనగ చెత్త ఏదో చెత్త శనగో లేకుంటే అలసందో లేకుంటే పెసరు ఏదైతే తీసుకొని ఒక ప్లేస్‌లోకి తీసుకురావడం అయితే ఏదైతే జరుగుతుందో ఇది ఫీల్డ్ మనం చూసుకున్నప్పుడు మొత్తం ఈ కవర్ అంతా తీసుకోవాలి, ఇక్కడ తీసుకురావాలి, ఇక్కడ తీసుకురావాలి, ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ తీసుకురావాలి. అట్లా చూసుకొని లాగ్ చూసుకున్నప్పుడు ఈ విధంగా మెయిన్‌గా ఒక ఇంట్రెస్టింగ్ విషయాలనేది మనం నోటీస్ చేయొచ్చు. ఎట్లాంటి విషయాలు టోటల్‌గా ఫీల్డ్‌లో మొత్తం చూసుకున్నప్పుడు ఈ 5 డేస్‌లో వచ్చేసి అరౌండ్ ఒక ఫీల్డ్ మీద పర్సన్ గాని ఆహ్, 2 ఎకరా, 1 ఎకరా ఉన్నప్పుడు అన్నెసెసరీగా ఆహ్, 10-12 కిలోమీటర్స్ వచ్చేసి రిపీటెడ్ నీడ్ కోసం తిరగడం. ఇక్కడి నుంచి అటు తిరగడం, మళ్ళీ ఇటు రావడం. ప్రతి ఒక్క కుప్పకి వచ్చేసి అటు రావడం, ఇటు రావడం, ఇటు రావడం, ఇటు రావడం, ఇటు రావడం, ఇటు రావడం అనే కన్సర్న్స్ అనేది మనం గమనించొచ్చు. దీన్నొచ్చేసి సేమ్ డేటా ట్రైనింగ్ వచ్చేసి రోబోకి ఇవ్వడం వల్ల అంటే ఏదైతే మిషన్‌కి విజువలైజింగ్ ఏదైతే పర్సన్ ఏదైతే రికగ్నైజ్ చేసి పలానా దగ్గర ఉందో అది ట్రైనింగ్ ఇచ్చి అదంతా తీసుకొనొచ్చేసి ఇది గ్యాదర్ చేయండి. రోబోకి ట్రైనింగ్ ఇచ్చేసి సమ్ అసైన్ టాస్క్ ఏదైతే అసైన్ చేసిన తర్వాత మొత్తం తీసుకొనొచ్చేసి ప్లేస్‌కి రావాలి. కంపేర్డ్ టు పర్సన్ ఇదే ట్రైనింగ్ మోడల్ వచ్చేసి ఏదైతే ఈ లెర్నింగ్ మోడల్ వచ్చేసి ఆహ్, యాహ్, ఒక మిషనరీకి ట్రీట్ చేసినప్పుడు ఈ వర్క్ అనేది రెడ్యూస్ ద మ్యాన్ పవర్. ద ప్రాసెస్ అనేది వెరీ స్మూత్‌గా చాలా ఫాస్ట్‌గా అనేది కంప్లీట్ అయ్యేదానికి అవసరం ఉంటుంది. ఇట్లా ఈ అబ్స్ట్రాక్ట్ డేటా ఉంది. ఆ తప్పులుండే వాటిల ద్వారా మనం ముందుకెళ్ళడం వల్ల ఏమవుతుందంటే శ్రమ తప్పితే ఏముండదు. అది రియాలిటీలో మనం గమనించదగిన విషయం. కదా! ఫైన్. ఐయామ్ గివింగ్ ఎ కన్క్లూషన్. థాంక్ యూ. గుడ్ బై. ఫైనల్‌గా చూసుకున్నప్పుడు ఒక పర్సన్ వచ్చేసి 4-5 డేస్ ఫీల్డ్ మీద చెత్తంతా ఒక దగ్గర తీసుకురావడానికి అరౌండ్ హ్మ్.
8-10 కిలోమీటర్స్ వచ్చేసి రోమింగ్ చేస్తాడు. ఫైనల్‌గా ఉండేది మొత్తం గ్యాదర్ చేయడానికి 12 కిలోమీటర్స్ రౌండింగ్ చేసిన తర్వాత ఒక దగ్గర గ్యాదర్ చేసుకోవడం. ఫైనల్‌గా మిషనరీస్ ఏదైతే ట్రాక్టర్స్ కానీ అవి ఇవి వాటిల ద్వారా తొక్కించడం ద్వారా ఫైనల్‌గా అవుట్‌పుట్ వచ్చి నా వచ్చిన పప్పు పెసర ఏదైతే ఉందో అది ఇంటికి చేర్చుకోవడం. అది వచ్చేసి ఫైనల్ వర్క్ ద్వారా ఏదైతే పంట నుంచి బయటికి రావడం అనేది గమనించొచ్చు. ఇక్కడ మనం ఎక్కకపోయిన ఆహ్, తంటాలు తప్పితే ఇక్కడ ఏముండదు. ఇది రియాలిటీ. ఫార్మర్ వర్క్ ఫోర్స్ అనేది మనం గమనించొచ్చు. ఫైన్. దిస్ ఈజ్ ఓన్ డెమాన్‌స్ట్రేషన్. ఎగ్జిస్టింగ్ డేటాను వచ్చేసి జియో స్పేషల్ వైస్ మ్యాప్ చేయడం. దీన్ని వచ్చేసి ఎగ్జిస్టింగ్ ట్రైనింగ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని ఏఐ అంటే ఏంటి? నార్మల్‌గా చేయదగినట్లకి యాస్ పర్ హ్యూమన్ చేయలేని టాస్క్‌లు వచ్చేసి బెటర్ వేలో వచ్చేసి విజువలైజ్ సిస్టమే ఆటోమేటిక్‌గా రికగ్నైజ్ చేసి, ప్రాసెస్ చేసి, ఫైనల్‌గా ఎక్కడెక్కడెక్కడ ఉన్నాయో అన్నీ ఐడెంటిఫై చేసి, ఫైనల్‌గా ఒక దగ్గర ఫార్మ్ చేయడం. అది ఒక మోడల్ ద్వారా ఒక రోబోట్ మిషనరీకి మనం ట్రైన్ ఇవ్వడం వల్ల ఆ ప్రాసెస్ అనేది ఎఫిషియెంట్‌గా ఏదైతే ఫీల్డ్‌లో ఉందో టైం వచ్చేసి వర్క్ వచ్చేసి ఎలక్ట్రానిక్ డివైస్ రోబో చేస్తే అది ఆటోమేటిక్‌గా ప్రాసెస్ చేసి ఫైనల్ రిజల్ట్ అనేది పర్ఫార్మ్ చేసేదానికి పాసిబిలిటీ ఉంటుంది. Fine, I'm giving conclusion. Thank you. Goodbye. This is only use case.